హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఫుల్ ఖుషీగా ఉన్నాము. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇంటి నుంచి పేరెంట్స్, ఇన్లాస్ అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే స్పెషల్ ఏంటంటే మా చిన్నోడి సెకండ్ బర్త్డే అనమాట. సెకండ్ బర్త్డే కోసం చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో ఊరు నుంచి పేరెంట్స్, ఇన్లాస్ అందరూ వచ్చారు. ఇంకా వస్తూ ఖాళీగా వస్తారో చెప్పండి. చూసారా ఎన్ని ఫ్రూట్స్, నూకలు, పిండిలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు అన్నీ ఖాళీలే. అసలు స్నాక్స్ కూడాను. చేగొడి చూడు, శ్రీరామ్ చూడు, ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి. ఎందుకు? తమ్ముడు బర్త్డే అయినా వెళ్తున్నావు. చెప్పు. కూడా లాస్ట్ మినిట్లోనే కన్ఫర్మ్ అయ్యాయి. ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయన్నమాట పనులు. ఇంకా స్టేషన్కి అయితే అందరం వచ్చేసాము. నైట్ 10:45కి ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. టికెట్స్ కూడా లాస్ట్ మినిట్లోనే కన్ఫర్మ్ అయ్యాయి. బట్ మేము ఎలాగైనా మమ్మల్ని స్వామి పిలుస్తున్నారు అన్నట్లుగా చాలా కాన్ఫిడెంట్గా బయలుదేరిపోయాము. తిరుపతి అయితే చేరిపోయాము. ఇక్కడ స్టేషన్లో ఒక 5 minutes కూర్చున్నాం. మరీ దిగ్గాన హడావిడిగా పరిగెత్తడం ఎందుకని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం. కిందన రూమ్స్ ఏమీ తీసుకోలేదు, డైరెక్ట్గా కొండపైకే. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ఏసీ బస్సులే కనిపిస్తున్నాయి. ఏసీ బస్సు అయితే నాకు అస్సలు పడదు. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి పైకి ఎక్కాలని చెప్పి ఒక ట్యాక్సీలో అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తంకే సరిపోయింది. ఆ ట్యాక్సీ కూడా ఫస్ట్ టైం ఎక్కడం, ఎప్పుడు బస్సులోనే వెళ్తుంటాము. ఘాట్ రోడ్ కదా, ఇది కూడా నాకు అంతగా పాడలేదనమాట. వామిటింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. ఎంతో అదృష్టం ఉంటే కానీ తిరుమల కొండపైకి అయితే మనం చేరలేము. స్వామి మమ్మల్ని ఇలా పిలిచినందుకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఫేవరెట్ ప్లేసు. కష్టమైన నష్టమైన, అసలు ఫెస్టివల్స్ అయినా చిన్న బర్త్డేస్ అయినా ఎక్కువగా రావడానికి అయితే ఇష్టపడుతూ ఉంటాము. కానీ ప్రతిసారి మనం అనుకుంటే అయిపోదు కదా, స్వామి మమ్మల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలము. ఫస్ట్ బర్త్డేకి మిస్ అయినా కానీ సెకండ్ బర్త్డే స్వామివారి సన్నిధిలో జరగడం చాలా హ్యాపీ అనిపించింది. దట్టు పేరెంట్స్, ఇన్లాస్ అందరం కలిసి వెళ్ళడం ఫ్యామిలీ ట్రిప్ అనమాట. చాలా బాగా అనిపించింది. మా వాడు ఫస్ట్ బర్త్డేకి మిస్ అయినా కూడా మళ్ళీ జాన్వరిలో వెళ్ళాము ఒకసారి. అంటే అప్పుడు బ్రేక్ దర్శనం దొరికిందని చెప్పి అందరినీ పిలిచామన్నమాట. ఇప్పుడు కూడా బ్రేక్ దర్శనమే. ఈసారి కూడా కొన్ని ప్రాబ్లం వల్ల అవ్వదేమో అనుకున్నాము. సడన్గా ప్లాన్ అయ్యింది. బ్రేక్ దర్శనం కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా సడన్గా పేరెంట్స్ని కూడా పిలిచేసరికి అందరూ బయలుదేరారు. తిరుమల పైన వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చాలా రిలాక్సింగ్గా, అంటే డివోషనల్ ట్రిప్ లాగా ఇంకా వెకేషన్ ట్రిప్ లాగా రెండిట్లాగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చూసి చాలా కూల్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది ఎక్కువగా తిరుమల వెళ్తుంటారో కామెంట్ చేయండి. అసలు నేను మ్యారేజ్ అవ్వకముందు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మ్యారేజ్ అయ్యాక మాత్రం ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. మా ఆయన తిరుమల అయితే ఎన్నిసార్లైనా ఓకే చెప్తూ ఉంటారు. ఇంకెక్కడికి అంతగా ఎక్కువగా ప్లాన్ చేయము, బట్ తిరుమల మాత్రం కంపల్సరీ వెళ్తూ ఉంటాము. ఇంక ఈసారి తిరుమల స్వామి దర్శనం ఒక్కటే, ఇంకే ఊర్లో ఏం ప్లాన్ చేయలేదు. డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళిన రోజు 3rd వెళ్ళాము కొండపైకి. 4th మాకు దర్శనం టికెట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు అంతా ఖాళీయే కదా. బట్ ఏంటంటే మనకి రూమ్ అయితే ముందుగా బుక్ చేసుకోలేదు. విఐపి అకామిడేషన్ అవి ఇస్తారు కదా, అక్కడికే వెళ్ళి మనం రూమ్ తీసుకోవాలి. సో డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి ఒక దగ్గర ఫ్రెష్ అయ్యాము. ఇంతలో మా హస్బెండ్ అయితే రూమ్ అవి తీసుకున్నారు. కానీ ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయిపోయిందనమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొండపైన ఏమైనా లోకల్లో ఉంటాయి కదా, పాపనాశనం, కపిల తీర్థం, ఆకాశగంగా, ఇవన్నీ వాటిని చూడడానికి అయితే వెళ్తాము. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కొండ కింద అంటే తిరుపతిలో లోకల్ ప్లేసెస్ అన్నీ చూసాము. అంటే వెంగమాంబ గుడి, అలివేలు మంగాపురం, గోవిందరాజ స్వామి, ఇవన్నీ కూడా చూసాము. ఇస్కాన్ ఇలాంటివన్నీ. ఈసారి అయితే డైరెక్ట్గా కొండ పైన ఉన్నవే చూస్తున్నాను అనమాట. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువగా నడవలేరు కాబట్టి ఒక్క జపాలి ఒకటే ప్లాన్ చేసాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. రూమ్ దగ్గర వీడియో ఏం తీయలేదు, నాకు అంతా హడావిడైపోయింది. ఇప్పుడు వరాహస్వామి దర్శనం, ఇంకా కొండపైన ఏమైనా చిన్న చిన్నవి చూడడానికి అయితే బయలుదేరాము. మాకు రూమ్ ఇచ్చింది అయితే నారాయణగిరి 3 అనమాట. అక్కడ నుంచి మనం వరాహస్వామి దర్శనం అంటే అక్కడ వరకు నడలేం కాబట్టి ఇక్కడ దేవస్థానం బస్సు కానీ లేదంటే ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నారాయణగిరి ఇవన్నీ కొంచెం దూరంగా ఉంటాయి. మరి మనం వాక్ చేసుకొని అయితే అక్కడికి వెళ్ళలేం కదా. అన్నదానంలో భోజనం తినేసి అలాగా అక్కడ నుంచి వరాహస్వామి అవి చూడడానికి అయితే వచ్చాము. ఇంకా తిరుమల అంటే తెలిసిందే, దారంతా కూడా ఇలా షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడాను మన దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి వచ్చామని చెప్పి గుర్తుగా ఏదో ఒక ఐటెం అయితే తీసుకుంటాం. చాలా క్రౌడ్ ఉంది ఈసారి. ఇంకా మేము దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళలేదు, కానీ బయట కూడా చాలా ఎక్కువగా ఉంది.
పైన జపాలి వెళ్ళాము. జపాలి చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళడం జపాలి అయిన తర్వాత కొండపైన వేణుగోపాల స్వామి మందిరంకి అయితే వచ్చాము. జపాలి నేను వీడియో తీసాను, అది స్పెషల్ వీడియో పెడతాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. జపాలి ఒక్కటి సపరేట్గా వీడియో తీసాను. ఇక్కడ వేణుగోపాల స్వామి మందిరంకి కూడా కొంచెం స్టెప్సే ఉంటాయి, మరీ ఎక్కువే ఉండవు. ఇదేంటంటే మనము శ్రీనివాస టెంపుల్ నుంచి పాపనాశనం వెళ్ళే రూట్లో జపాలి ఉంటుంది. జపాలికి దగ్గరలో అయితే ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఇది ఒక్కటే చూసామన్నమాట. ఇంకా మిగతా వాటికైతే ప్యాకేజ్లా మాట్లాడుకోవాలి. బస్సులో కూడా వెళ్ళొచ్చు, బట్ అన్నిసార్లు ఎక్కి దిగడం కదా ఎందుకులే అని చెప్పి మేము వెహికలే మాట్లాడుకున్నాం. జపాలికి మనకి 800 అయితే తీసుకున్నారు. 20 మినిట్స్ అలా టైం పట్టింది. ఇక్కడ వేణుగోపాల స్వామి మందిరం కూడా ఇలా కొంచెం స్టెప్స్ ఎక్కితే పైన మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ షాపింగ్ ఉన్నదే కానీ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి అయితే తీసుకుంటాము. ఇక్కడ కూడా ఏవో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటే మా పెద్దోడు పెన్సిల్స్ అవి తీసుకున్నాడు. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్, పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ కాదు అంటే కొండ దగ్గర అలా ఉంది. టెంపుల్ లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అన్ని దగ్గర క్రౌడ్ ఉంటుంది. మరి ఇక్కడ సంకటమోచన హనుమాన్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ కొండపైనకే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ముందు రోజు మనకి ఖాళీయే కదా అని చెప్పి ఇవన్నీ దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే ఫ్రెష్గా ఓన్లీ వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకంటే బ్రేక్ దర్శనం ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. మేము అందరం రెడీ అయ్యి ఇక్కడ వరాస్వామి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. వరాస్వామి టెంపుల్ దగ్గర కూడా ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇవన్నీ ముందు రోజే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా అన్ని దర్శనాలు అయిపోయి రిటర్న్ అయితే మళ్ళీ వెంకటేశ్వర స్వామి అదే తిరుమల మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. కొండపైన వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. అసలు మనం కొండ కింద నుంచి పైకి వెళ్ళే రూట్ కంటే కూడాను ఇక్కడ లోకల్లో టెంపుల్ కొండపైన చిన్న చిన్న టెంపుల్స్ అవి ఉంటాయి కదా, అవి వెళ్ళే రూట్ అయితే కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. మనం అందరం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికే మొక్కుకుంటాము. స్వామిని దర్శించడానికే కొండపైకి వస్తాము. కానీ కొండపైన స్వామిని దర్శించే కంటే ముందు ఆదివార స్వామిని దర్శించాలని చెప్పి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్లో వీటిలో ప్రవచనాలు విని చాలామందికి అయితే తెలుస్తున్నాయి. నాకు కూడా ఇంతకుముందు తెలియదు, కానీ నాకు తెలిసిన తర్వాత మాత్రం కంపల్సరీ వరాస్వామి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్తున్నాము. అదొక అలవాటుగా మారిపోయిందనమాట. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని అలానే వెళ్తున్నాము. ఈసారి కూడా అలానే చేస్తున్నాను అనమాట. అంటే మనకి దీని బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ కూడా ఉంది. మనం ఏంటంటే వరాస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి అనుమతి తీసుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం వెళ్ళవలసి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉంటాయి. మనకు వరాస్వామి గుడి కూడా శ్రీవారి పుష్కరిణికి పక్కనే ఉంటుంది. ఆదివారస్వామి అని పిలుస్తారు. ఈ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుందని కూడా పురాణాలు చెప్తుంటాయి. మనకి మొన్న రీసెంట్గా మహావతార్ నరసింహ మూవీ వచ్చింది కదా, చాలామంది చూసే ఉంటారు. అందులో ఈ స్టోరీ క్లియర్గా చెప్పుంటారు కదా. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్ర జలాల్లో దాక్కుంటాడు. భూమిని అపహరించడంతో లోకమంతా జలమయమైపోతుంది. దానివల్ల దేవతలందరూ మహావిష్ణువుని ఆశ్రయించగా స్వామి ఏంటంటే రాక్షసుని చంపి భూదేవిని ఉద్ధరిస్తారని చెప్పి ఆజ్ఞ ఇస్తారనమాట. సో అతను విష్ణుమూర్తి వరాస్వామి అవతారం దాల్చి సముద్ర జలాల్లో దాక్కున్న హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని కాపాడుతారు. ఆ స్వామి ఆదివారస్వామి అనమాట. ఇదంతా మూవీలో చాలా క్లియర్ కట్గా బాగా చూపించారు. రీసెంట్గానే వెళ్ళే మూవీ కూడా. ఆ తర్వాత స్వామి భూమి మీద కొంతకాలం సంచరించి అప్పుడే వైకుంఠం నుండి భూమి మీదకి శ్రీనివాసుడిగా అడుగుపెట్టిన శ్రీ మహావిష్ణువుని ఫస్ట్ టైం వరాస్వామి కలుసుకుంటారనమాట. ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలనే గుర్తించి మాట్లాడుకొని ఆ తర్వాత శ్రీనివాసుడు ఏంటంటే కలియుగాంతం వరకు నేను ఇక్కడ నివసించాలి అనుకుంటున్నట్లుగా తెలిపి అందుకోసం ఇక్కడ కొంత స్థలం ఇవ్వాలని వరాస్వామిని కోరుతారు. అప్పుడు వరాస్వామి అలాగే ఇస్తాను, కానీ దానికి కొంత మూల్యం చెల్లించాలని కోరారంట. అప్పుడు శ్రీనివాసుడు ఏంటంటే నా దగ్గర ఇప్పుడు అంటే ధనం లేదు, కానీ దానికి ప్రతిగా నా దగ్గరకు వచ్చే భక్తులు ముందుగా నిన్ను సందర్శించి నీ అనుమతి తీసుకున్నాకే నన్ను సందర్శించుకునేలా ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారంట. అప్పుడు వరాస్వామి 100 అడుగుల స్థలాన్ని వరాస్వామి శ్రీనివాసునికి ఇచ్చినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఇదే వరాస్వామి టెంపుల్. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. 1 గంటైనా దర్శనానికి టైం పట్టేస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఒక 1 అవర్ అవుతుంది అన్నట్టుగా ప్లాన్ చేసుకొని మనమైతే తిరుమలకి ప్రయాణం పెట్టుకోవాలి. అంటే మనకి 2 o'clockకి అలా దర్శనంకి ఇస్తారు కదా, కొంచెం 1 అవర్ ముందే ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతే ఇలా వరాస్వామిని దర్శించుకొని
వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే యాత్ర కూడా పరిపూర్ణం అవుతుందని చెప్తుంటారు. తిరుమలలో ఫస్ట్ డే అయితే ఇలా అయింది. వరాహస్వామి దర్శనం, కొండ మీద ఉన్న జపాలి వేణుగోపాల స్వామి టెంపుల్స్ అయితే దర్శనం చాలా బాగా జరిగింది. స్టేట్ చూడండి, నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాను. నెక్స్ట్ డే ఏం తిరిగాము ఏంటనేది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్.